ఇంట్లో వాళ్ళు కూడా ఇంతేనా? మా ఇంట్లో లాగా సాంబార్ చేసా అంటే చాలు కంపల్సరీగా దాంట్లో నెయ్యి వేసుకొని తింటాము. చాలా టేస్ట్‌గా ఉండిద్ది. ఇంతవరకు మీరు గాని ట్రై చేయకపోతే కంపల్సరీగా ట్రై చేయండి. ఈరోజు సాంబార్ అయితే చేశాను నా స్టైల్‌లో. చాలా బావుండిద్ది. ఉట్టిగా కూడా తాగొచ్చు. అంత టేస్ట్‌గా ఉండిద్ది. ఫస్ట్ అయితే కందిపప్పుని ఒక 1 అవర్ నానబెట్టేసేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికిచ్చేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసేసి ఆయిల్ అయితే వేసి దాంట్లో తాలింపు గింజలు వేసి మనకు కావాల్సిన కూరగాయల ముక్కలన్నీ వేసేయాలి. దాంట్లో ఇంక ఉప్పు, పసుపు, కారం అవేసి మగ్గిచ్చేసుకోవాలి. ఈలోపు ఏందంటే చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ పులుసుని మనకి ఆల్రెడీ ఉడికిన పప్పులు ఏందంటే పోసేసేసి దాన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. కూరగాయల ముక్కలన్నీ ఉడికేటప్పుడే కొంచెం బెల్లం గాని వేసుకుంటే సాంబార్ చాలా టేస్ట్‌గా ఉండిద్ది. ఇంకా అవి ఉడికిన తర్వాత ఏందంటే మనం ఆల్రెడీ పప్పులో చింతపండు గుజ్జు అయితే వేసి పెట్టాం కదా, వాటన్నిటిని దీంట్లో వేసేసి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉడికిచ్చేసుకుంటే చాలు. వేడి వేడిగా సాంబార్ రెడీ అయిపోయిద్ది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని ఫాలో అవ్వండి.